హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మిలల్వానే గేమ్ రిజర్వ్ పార్క్ పార్ట్ 1 పెట్టాం కదా, ఆ వీడియోలో చాలా రకాల యానిమల్స్ చూసాము. అలాగే ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము క్యాంప్కి వెళ్తున్నామండి. ఇక్కడ క్యాంప్ వచ్చేసి మనకు మధ్యలో ఉంటుంది, అంటే గేమ్ రిజర్వ్ పార్కుకు మధ్యలో ఉంటుంది. అక్కడైతే మనకి హోటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. గేమ్స్ ఉంటాయి అండ్ హార్స్ రైడింగ్ అవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఎదురుగా వైల్డ్ బీస్ట్ ఉంది. అదైతే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అక్కడే ఉంది అనమాట. మేమైతే యాక్చువల్గా అటు వెళ్ళాలి క్యాంప్ దగ్గరికి, కానీ అది మధ్యలో నిలబడింది. మాకైతే అదేమైనా మన పైన అటాక్ చేస్తుందేమో అనేసి చాలాసేపు వెయిట్ చేసాము, కానీ అది వెళ్ళలేదు. ఒక్కొక్కసారి మన కారు కూడా డ్యామేజ్ చేస్తాయి అవి మిందికి ఎక్కేసి, అందుకని మేమే రిటర్న్ అయిపోయాము. అది మాత్రం వెళ్ళలేదు. చాలా వేస్ ఉంటాయి, మనం ఏ వేలోనే వెళ్ళొచ్చు, క్యాంప్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడ చూసినా జామ చెట్లు రన్ చేస్తుంది అది. చూసారా అది ఎంత బాగా పరిగెడుతుందో కదా. అలాగే మా బాబు గార్డింగ్ చేస్తుందేమో అంటున్నాడు. చాలా నవ్వు వచ్చింది. పిల్లలు ఒక్కొక్కసారి చాలా నవ్వు వస్తాయి మాటలు. చూసారా ఆకాశం ఎంత బాగుందో కదా, చాలా గ్రీనరీ ఉందండి. మీకు ఒక్కొక్కసారి కొంచెము అంటే కొంచెం డిమ్లా అలా కనపడుతుంది కదా, అదేంటంటే మనకు ఎండ వస్తూ ఉంటుంది కదా, ఒకసారి షాడో వచ్చేస్తుంది నీడలాగా. సో అందువల్ల మనకి ఒక్కొక్కసారి అలా కనపడుతూ ఉంటాయి. మనమైతే క్యాంప్ దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ టైం కూడా వైల్డ్ బీస్ట్ చూసాం కదా, చాలా గుంపులు ఉన్నాయి. అవైతే చాలా బాగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడైతే మనము క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి హోటళ్ళు ఉంటాయి, అలాగే గేమ్స్ ఉంటాయి, అంటే హార్స్ రైడింగ్ అలా ఉంటాయి. మా పిల్లలైతే హార్స్ రైడింగ్ చేయాలి అంటున్నారు. చూద్దాం వాళ్ళు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఏమో మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ కదా అని కొంచెం భయంగా ఉంది. కానీ ఇలా పిల్లలంతా వెళ్తూ ఉన్నారు కదా, ఇలా ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చండి. ఇంకా కొంచెం కొండల్లాగా అలా ఉంటాయి, అటు సైడ్ వెళ్ళొచ్చు, కానీ మనం వెంబడి వెళ్ళాలి. చూద్దాం వీళ్ళు ఏం కోరుకుంటారో ఏమో మరి. ఇక ఇవంతా ఇక్కడే అన్నీ ఉంటాయండి. అందరు ఇక్కడే కుక్ చేసుకుంటూ ఉంటారు, బ్రై చేసుకుంటూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి పిల్లలు పెద్దలు అందరూ వస్తారు వీకెండ్స్లో అలాగా. ఇప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే పోతుంది కాబట్టి అంత జనాలు లేరు, లేకపోతే వీకెండ్స్లో చాలామంది ఉంటారు. చెట్లు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా అన్నీ తెచ్చుకొని ఇంకా పార్టీ లాగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే చాలా పెద్దదండి, అన్ని హోటల్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, ఇక్కడే స్టే చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి సఫారీ వ్యాన్. మామూలుగా అందరూ వెహికల్స్లో వస్తారు, అంటే మామూలు చిన్న కార్లు ఉంటాయి, అవి అయితే ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుందని ఇంతవరకు కార్లో వచ్చి దీంట్లో వెళ్తూ ఉంటారు. సైక్లింగ్ కూడా ఉంది, వెళ్ళొచ్చు మనము సైక్లింగ్ కూడా. నో మాస్క్ నో ఎంట్రీ, ఇది తప్పనిసరి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ మాస్క్ అయితే ధరించాలి, లేదంటే ఎంట్రన్స్ ఉండదు. ఇప్పుడైతే సైక్లింగ్ అవన్నీ లేనట్టున్నాయి. నిజంగా కోవిడ్ వచ్చి నిజంగా చాలా లాస్ అండి ఇక్కడ టూరిజంకి అయితే, లేదంటే చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని చాలా ఉన్నాయన్నమాట రూమ్స్, చాలా బాగుంటాయి. హట్ లాగా ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల. రిసెప్షన్ ఉంది, మనం ఏదైనా వెళ్ళాలంటే ఇక్కడ బుక్ చేసుకోవాలి. సైక్లింగ్ ఉంటుంది, సైక్లింగ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఎంట్రన్స్ రిసెప్షన్. చూడండి ఎక్కడ చూసిన హట్స్ ఇలానే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి రిసెప్షను. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఏమేమి గేమ్స్ ఉంటాయి అనేది అయితే ఇక్కడ ఉంది చూడండి. మొత్తం హార్స్ రైడింగ్ ఉంది.
ఇదంతా చూడండి రిసెప్షన్ అంతా. ఇక్కడ పేపర్స్ ఉన్నాయి, మనం ఏమేమి తీసుకోవచ్చు. సెట్ అవుతుంది. ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయి. హార్స్ రైడింగ్ కి అండ్ సైక్లింగ్ కూడా అనుకుంటాను. మోస్ట్లీ సైక్లింగ్ కూడా. తీసుకోండి ఏం కావాలంటే అది. ఇదంతా చూడండి బయట రిసెప్షన్ లోంచి వస్తే ఇలా ఉంది బయట. కూర్చోవచ్చు, ఇంత పార్కింగ్ ఉంది. ఇప్పుడు మా పిల్లలు హార్స్ రైడింగ్కి వెళ్తున్నారు. అక్కడంతా కార్ పార్కింగ్ ఉంది, ఇక్కడంతా ఏదైనా ఉంటాయి. వర్షం పడింది కదా కొంచెం అలా ఉంది. అక్కడ ఉన్నారు, వెళ్తున్నారు. లాస్ట్ టైం వచ్చాం మేము, వచ్చినప్పుడు కూడా బాగా హార్స్ రైడింగ్ చేశారు పిల్లలు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినా అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది ఇది. ఈ స్టాచ్యూ వచ్చేసి మన రేంజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ రిజర్వ్ పార్క్కి చేసిన సేవలు అవన్నీ గుర్తించుకొని స్వాజిలాండ్ ప్రభుత్వం అయితే 2014లో July 11 ఈ స్టాచ్యూ పెట్టారండి. అంటే వాళ్ళకి నివాళులు కూడా అర్పిస్తూ, దీనికి వాళ్ళైతే ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదండి. ఎక్కడ వితౌట్ డిసిప్లిన్ అనేది లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకు గుర్తుగా స్టాచ్యూ అయితే పెట్టారు. పిగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, యాంటీలోప్స్ ఇక్కడ ఇవేం చేయవు కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు మనకి. ఇక్కడ పెద్ద హార్సెస్ ఉన్నాయి. చైత్ర ఇప్పుడైతే వీళ్ళిద్దరు హార్స్ రైడింగ్కి వెళ్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని.
ఇదంతా హోటల్. స్ప్రైట్. ఇక్కడ చూడండి అంత ఫైర్ పెట్టుకున్నారు. ఇక్కడంతా సిట్ అవుట్ ఉంది చూడు కూర్చోవడానికి. ఇక్కడ ఎక్కడికి వచ్చినా బాగుంటుందండి, మనకు ప్రాబ్లమే లేదు. ఫుడ్ తీసుకోవడానికి అసలు ప్రాబ్లం ఏం ఉండదు. చూడండి ఇక్కడంతా ఇలా కూర్చోవచ్చు బాగా. ఇందా ఫైర్ పెట్టారు చూడండి, ఫైర్ ఇట్లా కాలుతూనే ఉంటాయి ఎప్పుడు. ఇదంతా చూడండి ఇక్కడంతా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. యాంటీ లోపల దగ్గరగా కోవిడ్ సిచ్యువేషన్ కదా, ఫుడ్ అయితే ఏమీ లేదు, ఓన్లీ డ్రింక్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ కొన్ని ఒకటి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదంతా అలాగా ఉంది. మామూలుగా అయితే మామూలు డేస్లో అయితే ఇదంతా ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఈ వాటర్ చూడండి ఎంత వాటర్, చాలా డీప్ ఉంటుంది. నాకైతే ఇక్కడికి వస్తే ఒక ఫోబియా అండి. ఏంటంటే చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఇది పడిపోతే ఏమవుతుంది, ఎలా ఉంటుంది పడిపోతే, రియాక్షన్ ఏంటి అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడంతా చూడండి చాలా బాగుందండి ఇక్కడ అసలు నిజంగా. నిదానంగా నానా, మనకే కానీ ఈ శానిటైజర్ ఇవి వేసుకొని మాస్కులు నిజంగా సఫకేషన్ లాగా ఉంది బాగా. చాలా బాగుంది ఇక్కడైతే. అట్లయితే బాగుంటుంది. ఇప్పుడైతే హోటల్స్ అలా ఏం లేవు, జస్ట్ కూల్ డ్రింక్స్ అలా ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. యానిమల్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా ఎంత బాగున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ తాగుతున్నా. రా నాన్న. ఇదే అండి మిల్లెల్ వానే. నా డ్రింక్ వచ్చేసింది, మై ఫేవరెట్ డ్రింక్. ఇదండి మిల్లెల్ వానే. బాగుంది కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంది కదా, చూస్తున్నారా? ఆఫ్రికా అంటే అసలు ఎంత అందంగా ఉందో. స్వాజిలాండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఏమంటే ఈ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ, లేదంటే చాలా ఉంటాయి చూడడానికి, చాలా బాగుంటుంది కూడా. నాకైతే చాలా ఇష్టం అసలు. ఐ లవ్ స్వాజిలాండ్. మిల్లెల్ వానే అండి ఇది, గేమ్ రిజర్వ్ పార్క్ పెద్దది. 50 years నుంచి మామూలుగా మన విజిటర్స్ అలా రావడానికి అంతా పెట్టారు. హోటల్ లోపల చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని. మామూలుగా అయితే ఇక్కడ రిసెప్షన్ ఏం లేదు, జస్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడంతా లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి హోటల్ అంత క్లోజ్లో ఉంది కదా, ఏం లేదు. లాస్ట్ టైం అయితే మేము ఇక్కడే కూర్చున్నాము. లాస్ట్ టైం ఇక్కడ. టర్టిలా చూడండి, ఇది ఎంత బాగుందో అంతా. అదిగోండి టర్టిల్. చాలా టర్టిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో నా మొబైల్ పడింది అనుకో అంతే మరి. సో కేర్ఫుల్. ఇది ఫ్రై చేసుకోవడానికి చూడండి, ఫ్రై రైస్ పెట్టున్నారు. ఇక్కడ చాలా నీట్గానే ఉంది. స్విమ్మింగ్ పూల్ ఎక్కడ పెట్టినానా, ఎంత నీట్గా ఉందో చూడు. చూడండి ఎవరు రావట్లే కదా. స్విమ్మింగ్ పూల్ కిడ్స్ సైడ్. కిడ్స్కి అయితే ఇక్కడ ఉంది, అది పెద్దవాళ్ళకి. అక్కడంతా బ్రై చేసుకుంటూ ఉన్నారంతా. బాగా లంచ్ టైము, మేమైతే లంచ్ చేసే వెళ్ళాము. ఇక్కడ బ్రై చేస్తున్నారు.
చూసారా ఎంత బాగుంది స్విమ్మింగ్ పూల్. ప్రైస్ తీసుకోండి, డ్రైవ్ ఎంత బాగా వెళ్తుంది. ఇక్కడ ఏదో ఆన్ చేశారు వేసుకోవడానికి. ఇదంటే వెలక్కాయలాగా ఉన్నట్టున్నాయి మోస్ట్లీ అవి. చూడండి అందరు అక్కడ బ్రై చేసుకుంటున్నారు కదా. మామూలుగా ఇది కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇలా ఉన్నారు జనాలు, లేదంటే చాలా మంది ఉంటారు, ఫుల్ ఉంటారనమాట. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళే కాదండి, ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్ అంటే చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కదా, బయట నుంచి కూడా వస్తారు ఒక 2 డేస్కి వీకెండ్స్లో. చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను యానిమల్స్ అవన్నీ చూస్తూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు వీడియోలు చాలా వస్తాయి మన ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అని ఇస్తుంది కదా, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ వరకు తప్పకుండా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.